ద్వారక హిందువులకు పరమ పవిత్రమైన నగరం. దీన్ని శ్రీకృష్ణుడు పాలించాడని చెబుతారు. వేల సంవత్సరాల క్రిందట అరేబియా సముద్రంలో మునిగిపోయింది ఈ నగరం. అయితే సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను నేరుగా చూసే అరుదైన అవకాశం భక్తులకు కల్పించబోతోంది గుజరాత్ ప్రభుత్వం. దానికోసం ద్వారక సబ్మెరైన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి? వాచ్ ఇట్. దేశంలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో ఒకటి ద్వారక. మహాభారత కాలంలో విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు ఈ అందమైన నగరాన్ని నిర్మించినట్లు చెబుతున్నాయి పురాణాలు. ఈ పుణ్యధామాన్ని చూడ్డానికి ఏటా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ నగరాన్ని అందరూ చూసేలా సరికొత్త ప్రయత్నం చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం. సబ్మెరైన్ సర్వీసులు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగావ్తో ఒప్పందం చేసుకుంది గుజరాత్ పర్యాటక శాఖ. జలాంతర్గామిలో ఉపరితలం నుంచి 300 అడుగుల లోతులోకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. 24 మంది యాత్రికులను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికుంటుంది. పర్యాటకులు, భక్తులతో పాటు 2 పైలట్లు, 2 డ్రైవర్లు, టెక్నీషియన్, ఒక గైడ్ ఈ సబ్మెరైన్లో ఉంటారు. అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువన ద్వారకా శిథిలాలే కాకుండా అరుదైన సముద్ర జీవుల్ని చూడొచ్చు. వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి ఈ సబ్మెరైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు. మన దేశానికి 4 దిక్కులా 4 ధామాలున్నాయని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి జగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకాపురి నగరం. గోమతి నదీ తీరంలో ద్వారకను శ్రీకృష్ణుడు నిర్మించాడంటారు. కురుక్షేత్రం యుద్ధం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది ఈ నగరం. క్రీస్తుపూర్వం 1443లో ద్వారకాపురి సముద్రంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు చరిత్రకారులు. 1983-86 మధ్యకాలంలో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ద్వారకా శిథిలాలను గుర్తించారు పరిశోధకులు. కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు ఇక్కడున్నాయి. సుమేరియన్, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే ఇవి ప్రాచీనమైనవిగా పరిశోధనల్లో తేలింది. వీటిని కళ్ళారా చూడటంతో పాటు ద్వారకకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి సేవలు ప్రవేశపెడుతోంది గుజరాత్ ప్రభుత్వం.